హలో ఎవ్రీవన్, ఈరోజు మంచి స్నాక్ ఐటెంని మీ ముందరికి తెచ్చాను. మనకి ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేద్దామో చూద్దామా. మంచిగా లార్జ్ సైజులో ఉన్న పొటాటోస్ని తీసుకోండి. ఒక 2-3 పొటాటోస్ని తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసేద్దాము. అన్నీ ఇలాంటిది ఏమీ లేకుండా, పీల్ ఏమీ లేకుండా కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసేసి దాంట్లో మనం వాటర్ని వేసుకొని నీట్గా వాష్ చేసుకుందామండి. ఒక 2-3 టైమ్స్ వాటర్ని అందులో పట్టి నీట్గా వాష్ చేసేసుకుందాము. ఎలాంటి మట్టి అలాంటివి ఏమీ లేకుండా క్లీన్గా వాష్ చేసేసుకున్న పొటాటోస్ని ఇప్పుడు తీసుకొని 4 ఎడ్జెస్లో ఉన్న పొటాటోస్కున్న 4 ఎడ్జెస్ని కూడా నీట్గా కట్ చేసేద్దాము. దెన్ మనకి ఈజీగా ఉంటుందండి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి తగినట్లుగా అలాంటి స్లైసెస్ని మనం కట్ చేసుకోవడానికి మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో ఇలా లార్జ్ సైజులో ఉన్న పొటాటోస్ని తీసుకుంటే మనకి పొడవు స్లైసెస్ అనేవి ఈజీగా వస్తాయండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకొని అండ్ ఆ బౌల్లో మళ్ళీ పొటాటోస్ని వేసి నీట్గా మళ్ళీ వాష్ చేద్దామండి. ఇలా వాష్ చేయడం వల్ల మన పొటాటోస్ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వాష్ చేయడం కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇలా లార్జ్ స్లైసెస్ కింద పొడవుగా కట్ చేసేసుకుందాము. ఇలా చూడండి, ఇప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి తగిన స్లైసెస్ కింద వచ్చేసాయి. ఇప్పుడు ఇలానే మనకి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఐస్ క్యూబ్స్ని వేద్దాము. ఇప్పుడు ఐస్ క్యూబ్స్లో మనం ఆల్రెడీ స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకుని నీట్గా దాంట్లోనే ఉంచి వాష్ చేద్దాము, దాంట్లోనే ఉంచుదాము. సో దెన్ మనకేంటంటే మనం ఈ లోపు కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకునే లోపల మనకి ఇవన్నీ కూల్గా ఉండడం వల్ల కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి. దీనిలో కార్న్ఫ్లోర్, కారము, ఉప్పు అండ్ పసుపు అండ్ ఆల్సో చాట్ మసాలా అండ్ జీరా పౌడర్ వేసుకొని వాటర్ అందులో వేసి నీట్గా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు నీట్గా స్పూన్తో మిక్స్ చేయండి. దెన్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మన కడాయిని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు మరగనిద్దాము. ఈలోపు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ కన్సిస్టెన్సీ ఉంది కదండి, దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కల్ని వేద్దాము. వేసిన తర్వాత ఈలోపు ఆయిల్ ఫుల్ హై ఫ్లేమ్లో హీట్ అయిన వెంటనే మనం ఐస్ వాటర్లో వేసిన ఆ యొక్క స్లైసెస్ని మనం ఆ పొటాటో స్లైసెస్ని ఇప్పుడు ఆ కడాయిలో వేసేద్దామండి. ఆయిల్ హీట్ అవ్వడం వల్ల మనకి ఈజీగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత హీట్ అయిందో ఆయిల్. ఇలా హీట్ అయినా మీరు కూడా ఇలానే హీట్గా ఉంచుకోండి. దెన్ మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఇలా హీట్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతాయో వెంటనే తీసేయండి, లేదంటే మాడిపోతాయి. సో తీసేసుకున్న వెంటనే మనము ఆ స్ట్రైనర్లో నుంచి ఆయిల్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.